భారత ప్రభుత్వం ఏదో చేస్తోంది, రహస్యంగా ఏదో ప్రిపరేషన్ జరుగుతోంది. అత్యవసరంగా 85,000 కోట్లను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆయుధాల కొనుగోలుకు రిలీజ్ చేసింది. అంటే పాకిస్తాన్, చైనాలు భారత్పై దాడి చేయబోతున్నాయా? అందుకోసమే భారత్ అత్యవసరంగా ఆయుధాలు కొనుగోలు చేసిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారత్, పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో ఒకవైపు ఉద్రిక్తత కొనసాగుతోంది, మరోవైపు పాకిస్తాన్లో అల్లకల్లోలం కొనసాగుతోంది. మొన్నటి పాకిస్తాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతుదారులు గెలిచారు. కానీ నవాజాబ్ షరీఫ్, భుట్టో వాళ్ళ పార్టీ పొత్తుతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి. దీంతో సివిల్ వార్ తప్పదన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు సైన్యం కూడా తిరుగుబాటు చేస్తుందని ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్లో మరోవైపు ప్రజల తిరుగుబాటు కొనసాగుతోంది. చాలా రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గిల్గిస్తాన్ ప్రాంతంలో, బెలుచిస్తాన్ ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికే పాలకులపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు వివిధ సంస్థలు కూడా తిరుగుబాటు ఆలోచనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు తాము కాశ్మీర్లో కలుస్తామని డిమాండ్ చేస్తున్నాయి. బెలుచిస్తాన్, బాల్టిస్తాన్ ప్రాంతాల్లో కూడా భారత్లో కలవాలన్న ఆలోచనలు మొదలైంది. ఇదిలా ఉంటే కేంద్రం పార్లమెంటు ఎన్నికలకు ముందు ఆయుధాలు కొనుగోలు చేయడం, అది అత్యవసరంగా కొనుగోలు చేయడం చర్చానీయాంశమైంది. పాకిస్తాన్ కోసమే కేంద్రం మరోమారు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. దేశ రక్షణ కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి ఆయుధాలు, యుద్ధ విమానాలు కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంటున్న భారత్ హిందూ మహాసముద్రంలో నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రాంతాల్లో తన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఎయిర్ బస్ ఏసీఈ నుంచి 2,900 కోట్లతో డజనుకు పైగా నిఘా విమానాలను కొనుగోలు చేయనుంది. వీటిలో 9 భారత నౌకాదళానికి, 6 కోస్ట్ గార్డుకు వెళ్లనున్నాయి. వీటిని వీలైనంత త్వరగా మోహరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో 4 C-295 విమానాలను ఎయిర్ బస్ తయారు చేస్తోంది. మిగిలినవి భారత్తో తయారు కానున్నాయి. అరేబియా సముద్రంలో డజన్ల కొద్దీ యుద్ధ నౌకలు, మానవరహిత విమానాలను భారత్ మోహరించింది. తాజాగా నిఘా విమానాలతో హిందూ మహాసముద్రంలోనూ సామర్థ్యాన్ని మరింత బలపరుచుకోనుంది.